శౌర్య రామలక్ష్మితో సహా మిగతా ప్లేయర్ అందరికీ కూడా గ్రౌండ్‌లో హాకీ ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటాడు. అందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కొంతమంది రౌడీలు అక్కడికి వచ్చి, "ఏయ్! గ్రౌండ్ ఖాళీ చేయండి" అని అరుస్తూ ఉంటే, "ఎవరండి మీరు? ఎందుకు ఖాళీ చేయాలి? వీళ్ళంతా హాకీ ప్రాక్టీసింగ్ చేస్తున్నారు. ఏంటి ఇక్కడ గ్రౌండ్ ఖాళీ చేయమని చెప్తున్నారు" అని శౌర్య వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు. "ఈ గ్రౌండ్‌ని అంతా కూడా మా సార్ కొనేశారు. ముందు ఖాళీ చేయండి, చేయండి" అని వాళ్ళు చెప్తూ ఉంటే, అప్పుడు రామలక్ష్మి, "ఎవరండి మీరు? గ్రౌండ్ కొనడం ఏంటి?" అని నిలదీస్తూ ఉంటుంది. "ఏయ్! ఇంట్లో వంట చేసుకొని కూర్చోకుండా ఏంటే గ్రౌండు అని మాట్లాడుతున్నావు" అని అతను అంటూ ఉండడంతో వెంటనే శౌర్య వాడి షర్ట్ కాలర్ పట్టుకొని, "రేయ్! ఆడవాళ్ళ గురించి వంట గింట అని మాట్లాడావనుకో నీ ప్రాణాలు తీసేస్తాను జాగ్రత్త. ఆడవాళ్ళు ఎందులోనూ తీసిపోరు" అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. "అసలు మీ సార్ ఎవరు? ఈ గ్రౌండ్ కొనింది ఎవరు? ముందు మీ సార్‌ని రమ్మని చెప్పు" అని శౌర్య అరుస్తూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ సార్ వచ్చి, "ఏయ్! నేనే ఈ స్థలాన్ని కొనింది. ముందు మీరంతా గ్రౌండ్ ఖాళీ చేస్తారా లేదా" అని అతను వచ్చి అరుస్తూ ఉండడంతో అతన్ని చూసిన శౌర్య చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటాడు. "చూడు శౌర్య, నువ్వు నా కూతురు అస్మితకు కూడా హాకీ ప్రాక్టీసింగ్ నేర్పించావు. ఈ గ్రౌండ్‌ని మొత్తం నేను కొనేశాను. ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీకే కదా చెప్తున్నాను. నేను కొనేశానని చెప్తున్నా కదా" అని అతను చెప్తూ ఉంటాడు. అస్మిత ప్లాన్ ప్రకారమే రామలక్ష్మి హాకీ ఆడకూడదని వాళ్ళ నాన్న చేత ఆ గ్రౌండ్‌ని కొనిపించి ఉంటుంది.